బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. సీఎం పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా అని అన్నారు. అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తానని ఎంపీ అరవింద్ తెలిపాడు. రేవంత్ ను పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది తన చేతిలో లేదని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. ఎంపీ పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా అని అన్నారు. అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తానని ఎంపీ అరవింద్ తెలిపారు. రేవంత్ ను పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది తన చేతిలో లేదని అన్నారు. చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటారు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా, మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా చెప్పు. పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండు అన్నావు, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు. రేవంత్ నాకు కూడా మిత్రుడే, చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు, ఇగో మీకు ఎవిడెన్స్, ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండో ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు? చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటారు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా, మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపిండు అనుకో, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా చెప్పు. పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి డెసిషన్ నా చేతిలో లేదు. డెసిషన్ మళ్ళీ కిషన్ అన్నం తిట్టిండు అన్నావు, మరి కిషన్ అన్నం తీసుకోండి డెసిషన్. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు. రేవంత్ నాకు కూడా మిత్రుడే, చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్నటి దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే, నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు, ఇగో మీకు ఎవిడెన్స్, ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండో ఎవిడెన్స్